మకర రాశి వారికి తప్పకుండా కొంచెం వర్క్స్‌లలో కొంచెం డిలే డిస్టర్బెన్స్ ఉండొచ్చు. నో ఇష్యూ. మనకి కొంచెం రెమెడీస్ చేసుకుంటూ ఎళ్తే సెట్ అవుతుంది. మనకి బిజినెస్ పరంగా గూడా మకర రాశి వారికి కొంచెం ఫోకస్ ఉండండి. కొత్తది ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ చేసే ముందు మంచి అడ్వైస్ తీసుకోండి. కొన్ని రెమెడీస్ ఏదో ఒకటి చేసి మనం దాన్ని స్టార్ట్ చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మకర రాశి వారు. దాంతో పాటు 2026లో ఎవరైతే మ్యారేజ్ ప్రపోజల్‌కి చూస్తున్నారో వాళ్ళకి మంచి ఈ సంవత్సరం మంచి న్యూసెస్ ఉంటే వాళ్ళకి మంచిగా పెండింగ్ పడుతున్న మ్యారేజ్ ప్రపోజల్‌ది ఏదైనా సరే గాని ఇష్యూ క్లియర్ అయిపోతుంది. అలాగే ఎవరైతే కొంచెం లీగల్ కేసెస్‌లలో ఉన్నారో వాళ్ళకి గూడా ఈ 2026 అనేది కొంచెం రిలాక్స్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక రకంగా మన కాంప్రమైజా లేదా పెద్దవాళ్ళతోటి మనకొచ్చి మాట్లాడటం అనేది జరుగుతుంది. కాబట్టి అది గూడా ఒకటి క్లియర్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఇంకా డీటెయిల్స్ నాకు ఇప్పుడు చాలా రోజుల నుంచి ఏదైనా వర్క్ పెండింగ్ ఉంది సార్. నా దగ్గర ప్లాట్ ఉంది. నేను ఇల్లు కట్టలేకపోతున్నా. లేదు నా దగ్గర అమౌంట్ ఉంది. లోన్ వస్తుంది గానీ నేను అపార్ట్‌మెంట్, ఫ్లాట్ తీసుకోవాలని అనుకుంటున్నా. అది ఆ టైంలో ఏదో రకమైన ఇష్యూస్ వచ్చి పడుతున్నాయి. దానికి ఏం జేయాలి మనం? అదైతే ఎలా తెలుస్తుంది మనకి నక్షత్రము, రాసులంటే తెలీదు గదా! అసలు జన్మ జాతకంలో ఏముందో అప్పుడు మనం జాతక చక్రం వేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఓకే. రైట్. ఈ టైంలో నీకు బాలేదు బాబు. ఈ టైంలో ప్రయత్నం చేయి. తప్పకుండా 100% సక్సెస్ అవుతావు. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆయన గూడా కొంచెం రిలాక్స్ అయిపోతాడు. చలో ఆ టైంలోనే చేయమన్న గురువుగారు ఆ టైంలో చేద్దాం. అప్పుడు సక్సెస్ అనేది మనకు తోడవుతుంది. కాబట్టి మీరు గూడా తెలుసుకుంటే ఇంకా చాలా అద్భుతంగా మనం ఇంకా ముందు ముందు పాయింట్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా మనం ఏం జేయాలి? మకర రాశి వారు ఈ 2026లో మనకి సక్సెస్ ఉండాలంటే ఏం జేయాలి? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాలయంలో మీరేం జేయండంటే అరటిపండు, పాలతోటి శివయ్యకి అభిషేకం జేయండి. అరటిపండు లేపన జేసి పాలతోటి అభిషేకం జేస్తుండండి. మీకు కుదిరినప్పుడల్లా మకర రాశి వారికి. శివయ్య ఆరాధన ఎంత జేస్తే అంత బ్రహ్మాండంగా మీకు కలిసొస్తుంది. దాంతో పాటు మీకయినంత వరకేంటంటే గోమాతకు మీరేం జేయండంటే సండే లేదంటేనేమో ఫ్రైడే గాని, సండే గాని ఓ చపాతీ ప్రిపేర్ జేపియండి. దాని మీద చిన్న బెల్లం ముక్క ఒకటి బెట్టి గోమాతకు పెట్టేసేయండి. మీకు కుదిరినప్పుడల్లా. ఈ 2 రోజుల్లో ఫ్రైడే గాని, సండే గాని కుదిరినప్పుడల్లా పెట్టండి. ఇంకా బెస్ట్ రెమెడీస్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని మీరు ఆన్‌లైన్ గాని, డైరెక్ట్ గాని కలిస్తే ఇంకా బ్రహ్మాండంగా మీరు జీవితాంతం చేసుకునే రెమెడీసు, మనకు ఖర్చొచ్చే డైరెక్షన్స్, కలర్స్, నంబర్స్, డేట్స్ ఇవన్నీ గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరుగుతుంది. కాబట్టి మీరు గూడా ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి కాల్ చేసి ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని కలవండి.